నమస్తే అందరికీ. ఇవాల్టి మీ ర్యామ్స్ స్టోరీస్లో మనం తీసుకునే టాపిక్ పంచతంత్రము. పంచతంత్రము అంటే మనుషుల్లో కానీ, జంతువుల్లో కానీ, పక్షుల్లో కానీ ఉండవలసిన లేదా ఉండకూడని 5 లక్షణాలు. 5 లక్షణాలని వివరించినటువంటి చిన్న చిన్న కథల సమాహారమే పంచతంత్రం. వీటిని విష్ణు శర్మ రాశారు. వాటిల్లో మనకు బాగా మనం రిపీటెడ్గా వినేవి, బాగా తెలిసినటువంటి కథలు మిత్రభేదము, మిత్రలాభము. అంటే ఫ్రెండ్స్తో కలిసి ఉండడం వల్ల వచ్చేటటువంటి లాభాలు, విడిపోవడం వల్ల వచ్చేటటువంటి నష్టాలు ఇవి. ఇంకా మిగతావి మనిషికి లోభత్వం వల్ల వచ్చేటటువంటి నష్టాలు ఏమిటి, ఇతరుల చెడు కోరుకునేవాడు తానేలా చెడిపోతాడు, ఇట్లాంటివన్నీ కూడా ఈ కథల్లో ఉంటాయి. కాకులు గద్దలకు మధ్య జరిగేటటువంటి గొడవలు ఇవన్నీ కూడా పంచతంత్ర కథలే. ఒక అడవిలో కొన్ని పావురాలు ఉండేవి. అవన్నీ బాగా జత కట్టి ఫ్రెండ్స్గా ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉండేవి. అంతేకాకుండా పెద్దల మాటని వింటూ హాయిగా ప్రశాంతంగా జీవించేవన్నమాట. అట్లా ఉంటే ఒకరోజు ఒక వేటగాడు వచ్చి పక్షులను వేటాడడం కోసం ఒక వల వేసాడనమాట. పక్షులు వేటాడడం అంతే కదా, బాణాలు వేసి కొట్టడమే చేయలేరు. చిన్న చిన్న పక్షుల్ని పట్టుకోవాలంటే వలే వేస్తారు వాళ్ళు, వేటగాళ్ళు ఎక్కువగా. ఆ వల పరిసేసి దాని నిండా గింజలు వేస్తారనమాట. ఆ గింజల కోసం ఆశపడి ఈ పక్షులు వచ్చి వలలో ఇరుక్కుంటాయి. అందుకని అట్లా చేస్తారనమాట. అట్లా వేటగాడు వచ్చి వల పరిసి గింజల్ని చల్లాడనమాట. గింజల్ని చల్లితే ఆ పక్షులన్నీ వచ్చినాయి. వచ్చి అన్నీ దాని మీద వాలయ్య అనమాట. వాలంగానే వీటి గోర్లు షార్ప్గా ఉంటాయి కదా, కొక్కిల్లాగా షార్ప్గా ఉంటాయి కదా, అవి ఆ వలలో ఇరుక్కుపోయినాయి అన్నమాట. అయ్యో దేవుడా, ఇరుక్కుపోయామే, తిండికి ఆశపడి ఊరికి అనవసరంగా ఇరుక్కుపోయామే మనము, ఇప్పుడు ఎట్లా ఇందులోంచి బయటపడ్డాము అని చెప్పేసి బాధపడుతూ ఉన్నాయి. అప్పుడు వాటికన్నిటికీ పెద్ద ఒక ముసలి పక్షి ఒకటి ఉందన్నమాట. అది బాగా తెలివైంది, వీటన్నిటికీ నీతి జాగ్రత్తలు చెప్తూ ఉండేది అదే అన్నమాట. దాని సలహా ఇమ్మడే నడుచుకుంటూ ఉండేవి. ఆ పక్షి వచ్చింది. అది చూసి, అయ్యయ్యో పిల్లలారా, మీరందరూ ఇందులో ఇరుక్కుపోయారా, సరే మీరేం భయపడద్దు, భయపడితే పనులు ఎప్పుడూ జరగవు, తెలివిగా ఆలోచించాలి, తెలివిగా ఆలోచన చేసి వచ్చిన ఆపద నుంచి మనం బయటపడేదానికి ప్రయత్నం చేయాలన్నమాట. కాబట్టి మీరేమీ భయపడకండి, ఏమీ కాదు, ఒక పని చేద్దాం. వేటగాడు ఎప్పుడైనా కూడా, వేటగాడికి లాభం ఏంటి అంటే, బతికున్న పక్షులే, వాళ్ళు బతికున్న పక్షులను తీసుకెళ్ళి పక్కనటువంటి పట్టణాల్లో అమ్ముకుంటారు. అంటే చాలామంది పక్షుల్ని పెంచుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు అమ్ముకోవడం కోసం గుంపుగా పట్టుకెళ్తారనమాట. ఏదో ఒకటి అరా పక్షిని చంపారంటే మాంసం కోసం చంపుతారు, పట్టుకుంటారు. కాబట్టి మనల్ని గుంపుగా వాడు వేటాడాలనుకున్నాడు అంటే మనం బతుకున్న పక్షులే వాడికి అవసరం అన్నమాట. కాబట్టి మీరందరూ ఏం చేస్తారంటే, చచ్చిపోయినట్టుగా పడుండండి. వాడు వచ్చేసరికి వాడు ఏం చేస్తాడు, ఈ చచ్చిపోయిన పక్షులతో వాడికి ఎటువంటి లాభము ఉండదు కాబట్టి తీసి బయట వేసేస్తాడు. అన్ని పక్షులను తీసి బయట వేసేస్తాడు అనమాట. చివరి పక్షి బయటకు వచ్చే వరకు ఎవరు కూడా కదలకండి, ఎవరు కూడా కదలద్దు. అప్పుడు ఆ చివరి పక్షి బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఎగిరి వెళ్ళిపోండి, నేను ఈ చెట్టు కొమ్మల్లోనే దాక్కుని ఉంటాను, వాడు వచ్చేది చూసి మీకు చెప్తా, మీకు సౌండ్ చేస్తా ఒక గుర్తు. తర్వాత చివరి పక్షి బయటపడిన తర్వాత ఒక సౌండ్ చేస్తా, అప్పుడు ఎగిరిపోండి. అంతవరకు ఎవరు కూడా కదలద్దు, నా సౌండ్ వినే వరకు మీరు ఎవరు కదలద్దు అని చెప్పి చెప్పాడు అనమాట. అంటే ఓకే సరే అని చెప్పి గింజలు తింటూ ఉన్నాయి, ఇంక అట్లే ఉన్నాయన్నమాట. అక్కడి నుంచి ఇంకా సాయంత్రం అయ్యేసరికి వేటగాడు వస్తున్నాడు. చూసి సౌండ్ చేసింది పక్షి దూరం నుంచే, పెద్ద ముసలి పక్షి. తనకి బాగా అనుభవం కదా, అన్ని ఇట్లాంటివన్నీ ఎన్ని చూసుంటుందో. ఏజ్డ్ పక్షి అంటే పెద్దవాళ్ళు ఎవరైనా కూడా ఎన్ని చూసి ఉంటారో, వాళ్ళు చెప్పే సలహాలు మనం పాటిస్తే ఎప్పటికైనా బాగుంటాం అన్నమాట. అట్లాగే ఇక్కడ కూడా జరిగింది.
ఈ పక్షులన్నీ ఎప్పుడైతే ఆ పెద్ద పక్షి ముసలి పక్షి సౌండ్ చేసిందో ఇవన్నీ వెంటనే చచ్చిపోయినట్టు తలవాలు చేసి పడుకున్నాయి. అన్నీ అట్లా పడిపోయినట్టు ఉన్నాయన్నమాట. వాడు దూరం నుంచి చూసి అబ్బా ఎన్ని పక్షులు, నా పంట పండింది ఈరోజు అని పరిగెత్తుకుంటూ వచ్చాడు. రావడం చూస్తే అన్నీ తలలు వేలాడేస్తున్నాయి. వీడికి భయం వేసింది. అదేంటి ఇన్ని పక్షులు చనిపోయినాయి ఒక్కసారి, ఏం కొంపదీసి విని సామూహిక ఆత్మహత్యలు ఏం చేసుకోలేదు కదా అని చెప్పి అనుకొని అన్నిటిని పట్టుకొని ఇట్లా తిప్పి చూశాడు. తిప్పి చూసినా కానీ అవి ఎటు తిప్పుతూ పడిపోతున్నాయి, కానీ వాటిలో జీవం ఉన్నట్టు కూడా తెలియలే అన్నమాట. వాడికి అర్థం కాల. ఏం చేశాడు, అయ్యో ఇన్ని పక్షుల్ని, చచ్చిన పక్షులను తీసుకుపోయి నేనేం చేసేది, ఈరోజు అంతా టైం వేస్ట్ అయిపోయింది, వేరే వేటాబడలేదు, ఈ పక్షులు దొరకలేదు, ఇవన్నీ చచ్చిపోయినాయి, వీటిని మోసుకొని నేను ఇంటికి పోతే మూత తప్ప ఏముండదు, వాటి మాంసం కూడా పనికిరాదు, నేను ఇన్ని పక్షుల్ని ఏం చేస్తా, నేను తినగలనా, తినడానికి కూడా పనికిరావు ఇవి, వద్దు అని చెప్పేసి ఒక్కొక్క పక్షిని తీసి పక్కనేస్తాడనమాట. అట్లా చివరి పక్షిని తీసి పక్కనేసే వరకు అన్నిట్లో ఉన్నాయి, ఇట్లా పడేసాడు అనమాట. తీసి విసిరి చిరాక చివరి పక్షి వలలోంచి బయట పడంగానే ఆ పైన ఉన్నటువంటి పెద్ద పక్షి సౌండ్ చేసింది. అంటే మీరందరూ లేవచ్చు అని ఇండికేషన్ అనమాట. ఎప్పుడైతే ఆ పైనుంచి ఆ పక్షి సౌండ్ చేసిందో వెంటనే ఒక్కసారి అన్నీ ఎగిరిపోయినాయి. అది చూసి ఓమో మోసపోయా అని చెప్పి పక్షుల వెనకాల పరిగెత్తాడు. ఏ పక్షి ఎటు పోయింది, దానికి ఎట్లా పట్టుకుంటాడు, ఏమీ దొరకలేదు. హతవిధి, ఈరోజు టైం అంతా వేస్ట్, ఒక్కటి దొరకలేదు, అయినా ఎంత తెలివి మీరిపోయినారా ఈ పక్షులు అనుకొని వెళ్ళిపోయాడు అన్నమాట. అట్లాగే ఇంకోసారి దీనికి ఇంకో ఉపాయం. పక్షులకు వేటగాడు వచ్చి నీట్గా వలేసేసాడు. పక్షులన్నీ వచ్చి దాని మీద వాలినాయి గింజలు తినడానికి. సేమ్ అప్పట్లాగే ఇప్పుడు కూడా గోర్లు వలలో ఇరుక్కుపోయినాయి. వాటికి ఇరుక్కుపోతే మళ్ళీ బాధపడుతున్నాయి, అయ్యో తెలివి లేక పడ్డామే, ఇప్పుడు ఎట్లా అని చెప్పి. అయితే ప్రతిసారి ఒకటే పథకం పారదు కదా, ఒకసారి పారింది అది, ప్రతిసారి పారదు కదా. ఈసారి తెలివైన వేటగాడేమో, ఆ వేటగాడు కనిపెడితే సో ఇది వర్కౌట్ అవ్వదు. ఒకసారి మోసం చేసాం, రెండోసారి ఇది వర్కౌట్ అవ్వదు, కాబట్టి ఏం చేద్దాం, గింజలు తినాలి, మనం వాడికి దొరకద్దు అని చెప్పి ప్లాన్ వేసి అనుకున్నాయన్నమాట. ఈలోపు ముసలి పక్షి వచ్చి, మీకు ఎన్నిసార్లు చెప్పినా తెలివి లేదు, మీరు ఇట్లా వల్లో పడుతూనే ఉంటారా అని చెప్పి, ఈసారి మన పాత ప్లాన్ వర్కౌట్ అవ్వదు, కాబట్టి ఏం చేయాలి, ఒక్కసారి వల తీసుకొని ఎగిరిపోండి, అందరూ కలిసి ఐకమత్యంగా ఉంటే ఎటువంటి పనైనా చేయొచ్చు, ఎంత బరువు అయినా ఎత్తచ్చు, ఏమైనా చేయొచ్చు. కాబట్టి అంత పెద్ద వల అని మీరు భయపడకండి, ఎందుకంటే నిండా ఉన్నారు మీరు, మీ బలం సరిపోతుంది ఆ వలను ఎత్తడానికి, ఒక్కసారి ఎగిరి వెళ్ళిపోండి అని చెప్పిందనమాట. అయితే ఈ వేటగాడు పాతది గుర్తుంది కదా, పాత కథ గుర్తుంది వాడికి. సో ఎక్కడ మళ్ళీ యాక్షన్ చేస్తాయో ఏమో చూద్దాంలే అన్నట్టు ఆ చుట్టుపక్కల తిరుగుతూ ఉన్నాడు అన్నమాట. తిరుగుతూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు వాటిని. అవి కొద్దిసేపు తనకలాడ్డం చూశాడు. అంటే వాడు ఆశ ఇంకా కొన్ని పక్షులు ఏమన్నా వచ్చి పాల్తాయేమోని కొద్దిసేపు ఆగి చకచక వచ్చాడు. అయ్య బాబోయ్ ఇంత తొందరగా వచ్చేస్తాడేంది అని చెప్పేసి పైనుంచి చూసినటువంటి ఆ ముసలి పక్షి అరిచిందనమాట. అంటే వీటికి ఇండికేషన్ ఇచ్చింది, సౌండ్ చేసింది. చేయంగానే ఒక్కసారి ఎగిరినాయన్నీ ఆకాశంలోకి. వీడు లవో దిబో అని వాటిని కాలే పరిగెడుతున్నాడు. ఎంత దూరం పరిగెడతాడు, వల వేసుకొని విచిత్రంగా అన్ని పావురాలు ఆకాశంలో ఎగిరిపోతున్నాయి అన్నమాట. వీడు ఎంత దూరం పరిగెత్తగలడు, అడవి, చిక్కటి అడవి, ఆ అడవిలో ఎంత దూరం పరిగెత్తగలడు, ఆగిపోయాడు. అయ్యో వేటా పోయింది, నా వల పోయింది, అప్పుడు ఆ వల లేకపోతే నేను చాలా నష్టం కదా నాకు, నేను వేటాడలేను నెక్స్ట్ పక్షుల్ని, మళ్ళీ కొత్తది కొనాలంటే ఎంత ఖర్చు, అయ్యో ఈ పక్షులు ఎంత తెలివి మీరిపోయినాయి, ఉద్ర బాబు వీటితో సావాసం అని చెప్పి వెళ్ళిపోయాడు అనమాట. సరే బాగానే ఉంది. ఇప్పుడు ఇవన్నీ వల్లో ఇరుక్కున్నాయి కదా, అవి ఆ వల్లోంచి బయటికి రావాలి కదా, అప్పుడు ఏం చేయాలి అంటే వాటికి
ఎలుక స్నేహితుడు ఉన్నాడనమాట. అంటే స్నేహం ఎంత మంచిది అంటే ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు అన్నది అవసరం లేదు. అంతరాలు చూసుకోకూడదు. అది ఏదైనా కూడా స్నేహం ఎప్పటికైనా లాభించేది. అంటే అది కూడా మంచి వాళ్ళతో స్నేహం ఎప్పటికైనా లాభించేది. అట్లాగే ఇప్పుడు మళ్ళీ ఈ స్నేహితుడి వల్ల ఇవన్నీ లాభపడ్డాయన్నమాట. ఆ ఎలుక ఉంటుంది కదా, అది వీళ్ళ స్నేహితుడు అనమాట. ఆ ఎలుక బొరియ ఉన్న దగ్గరికి వెళ్ళి అవన్నీ వాలాయి. ఎలుక బొరియ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ వాలాయి అన్నమాట. అక్కడ పోయి సౌండ్ చేయగానే ఎలుక సర్రమని బొరియలోంచి బయటకు వచ్చింది. వచ్చి అరే రే రే మిత్రులారా, ఎంత ఆపదలో పడ్డారు, నేను మిమ్మల్ని కాపాడుతానని చెప్పి చక ఆ వల మొత్తం కొరికేసిందనమాట. కొరికేయంగానే అప్పుడు దాంట్లోంచి అన్నీ బయటకు వచ్చాయి. కాబట్టి ఆపదలో ఉన్నప్పుడు భయపడకుండా తెలివిగా ఆలోచించి ఆపదను గట్టెక్కే మార్గం చూసుకోవాలి. చిన్న పెద్ద, నీ కులం నా మతం ఇట్లాంటి తేడాలు ఏవీ లేకుండా మంచి వాళ్ళతో సావాసం చేస్తే ఎప్పటికైనా లాభమే. ఆపద నుంచి బయటపడాలంటే ఆలోచన ముఖ్యం అనేది ఈ కథలో నీతి. అలాగే పెద్దల మాట విని వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకుంటే ఆపదల పాలు కాము అనేది కూడా ఇంకో నీతి. ఇది ఇవాళటి కథ. ఇంకో కథతో రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాము. Please like, share and subscribe.